లో భాగంగా సుమన్ గారు గదిలో వచ్చారు. సార్ మాటల్లోనే తెలుసుకుందాం అసలు ప్రచారం ఏ విధంగా అవుతుంది ఏంటి అనేది. నమస్తే సార్. సార్ ఎట్లా చేస్తున్నారు ప్రచారం అనేది? నామినేషన్ డేట్ నుంచి చేస్తూనే ఉన్నాను, తిరుగుతున్నాను. షూటింగ్స్ ఒక సైడ్ లో ఉన్నాయి, ఖాళీ ఉన్నప్పుడు అంతా వస్తున్నాను. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఇదంతా ఎప్పటి నుంచో నాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఏరియా. సో మామూలుగా అంటే రాళ్ళు చెట్లు ఉన్న జూబ్లీ హిల్స్ ఈ రోజు టోటల్ గా మారిపోయింది. సో అప్పటి నుంచి నాకు శ్రీశైలం, నాకు ఆయన నవీన్ వాళ్ళ ఫాదర్ నాకు ఫ్రెండ్. నవీన్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు నాకు. సో శ్రీశైలం గారు అంటే ఆయన సోషల్ సర్వీస్, పేదవాళ్ళకి హెల్ప్ చేయడం, ముఖ్యంగా సినీ కార్మికులకి ఏంటంటే హెల్ప్ చేయడం. అప్పుడు సినీ కార్మికులు అందరినీ ఒక మాదిరిగా చూస్తే అటు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది శ్రీశైలం. అంటే వాళ్ళకి ఐడి కార్డు లేనప్పుడు ఐడి కార్డుకి డబ్బులు ఇచ్చింది, వాళ్ళకి స్ట్రైక్ జరిగినప్పుడు ఫుడ్ పెట్టింది, వాళ్ళకి ఏదైనా మెడిసిన్స్ కావాల్సి వస్తే అప్పుడు హెల్ప్ చేసింది, వాళ్ళ పిల్లలు స్కూల్లో జాయిన్ చేయడం, ఫీజుకి అన్ని చేసాడు అనమాట. అది కాకుండా సినిమా వాళ్ళు కాకుండా బయట కార్మికులు కూడా ఏదైనా హెల్ప్కి వెళ్తే, అంటే మళ్ళా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన్ ఏమీ లేదు, అందరినీ బాగా చూసుకున్నారు. మంచి సోషల్ వర్క్. నాకు 89 నుంచి నాకు ఫ్రెండ్. సో నాకు బాగా హైదరాబాద్ లో షిఫ్ట్ అవడానికి కారణం కూడా శ్రీశైలం. అంటే ధైర్యం ఇచ్చి నాకు రండి అన్న మీరు. సార్ ఇంత బిజీ షెడ్యూల్ లో మీరు షూటింగ్స్ వదిలి పెట్టుకొని మరి ప్రచారం ఇలా ఖాళీ నడకన డోర్ టు డోర్ చేస్తున్నారు, అసలు ఎట్లా ఉంటున్నది? అంటే నేను సినిమా ప్రొడ్యూసర్స్ కి ఇబ్బంది పెట్టట్లేదు, వాళ్ళ డేట్ లో షూటింగ్ జరుగుతున్నాయి, మా సీరియల్ జరుగుతుంది, అన్ని జరుగుతుంది. గ్యాప్స్ పెట్టుకున్నాను ముందే. సో ఆ గ్యాప్స్ లో ఏంటంటే తిరుగుతున్నాను, ఏరియాస్ తిరుగుతున్నాను, ఎక్కడెక్కడ ఇంపార్టెన్స్ ఏమున్నాయో మీటింగ్స్ అటెండ్ అవుతున్నాను. అండ్ అందరూ మనకు ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళే, వాళ్ళు లేకపోతే వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. ఎట్లా ఉంది రెస్పాన్స్? ఏమిస్తున్నారు? ఉందండి. ఎందుకంటే నవీన్ అనేవాడు చిన్న కుర్రాడు నుంచి వాళ్ళకి తెలుసు. సో నవీన్ ఏదో కొత్త క్యాండిడేట్ కాదు, పార్టీకి కొత్త క్యాండిడేట్ ఉండొచ్చు, మరి జనాలకి ఏంటంటే పాత క్యాండిడేటే. సో నవీన్ అంటే ఎంతో ఇష్టం, ఎంతో అభిమానం వాళ్ళకి. అండ్ నవీన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, సో ఆయనకి సోషల్ అవేర్నెస్ ఉంది. సో ఖచ్చితంగా ఒక యూత్ కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఖచ్చితంగా నవీన్ ఇస్ విన్నింగ్. మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో దాదాపు చాలా వరకు నెగటివ్ ట్రోల్స్ అవుతున్నాయి కదా, దాని మీరు ఏం చెప్తారు? ఏమండి, ఆపోజిషన్ వాళ్ళు ఎప్పుడు ఆపోజిట్ గానే మాట్లాడతారు. అపోజిషన్ వాళ్ళు నవీన్ గెలిపించండి అంటారా? అనరు. సో కాబట్టి అది మామూలుగా ఉంటుంది. వాళ్ళు చెప్పినంత మాత్రం జనాలు ఏమి చెవులో పువ్వు పెట్టుకోలేదండి. వాళ్ళందరికీ తెలుసు ఏం జరుగుతుందో తెలుసు, వాళ్ళు ఎలా మాట్లాడతారు తెలుసు. ముందు మాట్లాడే వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ముందు వాళ్ళ వెనకాల ఎన్ని కేసు ఉంది, వాళ్ళ వెనకాల ఎన్ని విషయాలు ఉన్నాయి, వాళ్ళ పార్టీలు ఎన్ని గొడవలు ఉన్నాయి, అది వాళ్ళు చూసుకోవాలి. అది చూసుకోకుండా వాళ్ళు ఒకరిని చెప్పడం కాదు. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక మైనస్ ఉంది, జనాలకి తెలుసు ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మైనస్, ఏది ప్లస్. సో వాళ్ళు తప్పకుండా మొన్న శ్రీశైలం యాదవ్ గారి మీద బైండ్ ఓవర్ చేశారు, సో దాని మీద ఏం చెప్తారు? అది ఉంటుందండి. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తారు, రకరకంగా యూజ్ చేస్తారు. వాళ్ళు ఎంత నెగటివ్ చేస్తే అంత సింపతి వస్తుందండి. సింపుల్ గా చెప్తాను, వాళ్ళు ఎంత ఇబ్బంది పెడితే అంత సింపతి వస్తుంది. సో దాని గురించి మాకు ఇది లేదు, మేము నవీన్ కి సపోర్ట్ చేస్తున్నాం, నవీన్ గెలిపించాలని మా టార్గెట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.